స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నిరంకుశ నియంత్రణతో పోకలు పోటాలి. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం రేపు బడ్జెట్ సెషన్స్ లో ఇవన్నీ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం యొక్క స్థితిగతులను అర్థం చేసుకొని కనీసం పింఛన్ విషయంలో కూడా 95 రోజులు తీసుకొచ్చిన సగటువారీ పింఛన్ విధానం కారణంగా నష్టపోతున్న పింఛన్దారులందరికీ న్యాయం జరగాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం పద్ధతులు దేశవ్యాప్తంగా కనీస వేతనాన్ని 26,000గా ప్రజా ఉద్యమకారుల్ని ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానం అనుసరిస్తుంటే ప్రశ్నించే వాళ్ళని అన్వేషణ కోసం ఈ పథకంలో చేస్తున్న విషయాన్ని కూడా మేము చెప్తున్నాం. ప్రజా వ్యతిరేక విధానాలపై దేశ ప్రజానీకం అన్యాయ చేసింది. అయినా కార్మిక వర్గాన్ని కట్టి భవిష్యత్తుగా మార్చేటువంటి 50 కోట్లు సాధారణ ప్రయాణికానికి కూడా వ్యక్తిగత స్వేచ్ఛకి వాస్తవ హక్కులకి భంగం కలిగించే ప్రయత్నం చేస్తుంది. ఎంతమంది రిమాండ్ కె ఉమామహేశ్వరరావు, సిఐటి రాష్ట్ర కార్యదర్శి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ తను సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే శక్తి కోల్పోయి సంకీర్ణ కూటమి ఏర్పాటు చేసినప్పటికీ కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని సర్వనాశనం చేసే పాత్రలో వ్యవహరిస్తూ ఉంది. లేబర్ కోడ్స్ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని నిర్వీర్యం చేసి యజమానులకు అనుకూలంగా మార్చేదానికోసం ఈరోజు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇటువంటి తీవ్రమైన ప్రయత్నాలని విరమించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతాంగానికి కనీస మద్దతు ధర కల్పించట్ల. గతంలో 3 నిరంకుశ చట్టాలు తెచ్చారు. రైతాంగం పోరాడితే వెనక తీసుకున్న చట్టాలని, కానీ ఈరోజుకి కనీస మద్దతు ధర ప్రకటించాల. స్కీమ్ వర్కర్ని, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, సమగ్ర శిక్ష కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లు, సెకండ్ ఏఎన్ఎంలు వీళ్ళందరినీ ఉద్యోగులుగా గుర్తించాలి అని చెప్పి వేతనాలు అమలు చేయాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం పెడచెవిని పెడతా ఉంది. ధరలు పెరుగుతూ ఉన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఇటువంటి తరుణంలో కార్మిక వర్గానికి 26,000 రూపాయలు కనీస వేతనం చట్టం చేసి అమలు చేయాలని కోరుతున్న పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు. దేశవ్యాప్తంగా ప్రజానీకం వ్యతిరేకిస్తున్నప్పటికీ, ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నప్పటికీ భారత న్యాయ చట్టాలని మార్పు చేసి భారతీయ న్యాయ సంహిత అనే కొత్త పేరు పెట్టి పాత చట్టాలని నిర్వీర్యం చేసే పాత్రలో ఈరోజు ప్రభుత్వం ఈ దేశంలో ఏమైతే హిందూ మతోన్మాద రాజ్యాన్ని స్థాపించాలనుకుంటుందో ఆ దిశగా అడుగులేయటం ఇది ప్రమాదకరం. ఇటువంటి విధానాలు మానుకోమని ఈరోజు సిఐటి దేశవ్యాప్తంగా డిమాండ్స్ డే నిర్వహిస్తూ ఉంది. ఈ డిమాండ్స్ డేలో పాల్గొని జయప్రదం చేస్తున్న కార్మికులందరికీ పేరు పేరున సిఐటి తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.